హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను కాల్చిన వంకాయతో రోటి పచ్చడి చూపిస్తాను. చింతపండు వేసి ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నేను చూపించే ప్రాసెస్. ఇందులో ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఈ 1 స్పూన్ ఆయిల్ ఎంటైర్ రెసిపీకి యూజ్ చేస్తాం, అంతే, ఇంక వేరే చోట యాడ్ చేయము. ఆయిల్ యాడ్ చేశాక ఇందులో 1/2 స్పూన్ జీరా, కొన్ని మెంతులు అండ్ ఒక రెబ్బ కరివేపాకు అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. నేను ఒక 15 to 20 ఎండుమిర్చి యాడ్ చేశాను. కొంచెం అరోమా రిలీజ్ అయ్యి కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ చేసుకోండి. ఈ రోటి పచ్చడికి కొంచెం పెద్ద వంకాయలు తీసుకోండి, మరీ బలిసినవి కాదు, పెద్దవే నేతగా ఉంటాయి, ఇలాంటి వంకాయలు తీసుకోండి. నేనైతే ముళ్ళు వంకాయలు తీసుకున్నాను. అండ్ ఇందులోనే 1/2 లెమన్ సైజ్ అంత చింతపండు సోక్ చేసి పెట్టుకోండి. నేను ముళ్ళు వంకాయలు తీసుకున్నా కాబట్టి వంకాయలకి ముళ్ళు అనేది ఉంటుంది, సో అవన్నీ రిమూవ్ చేసేసుకోండి. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ఆ ముళ్ళు అనేది రిమూవ్ చేసేసుకోండి. ఇలా ముళ్ళులు అన్ని వంకాయలకి రిమూవ్ చేసాము. వంకాయలకి ముళ్ళులన్నీ రిమూవ్ చేశాక ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల మంచిగా రోస్ట్ అవుతాయి. ఇలా బాగా అంతా ఆయిల్ అప్లై చేశాక మీతో బొగ్గులు పొయ్యి ఉంటే దాంట్లో కాల్చుకోవచ్చు. నేనైతే ఇలా స్టవ్ మీద కాల్చుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా అన్ని సైడ్స్ కాల్చుకొని మంచిగా కుక్ అయిపోవాలి వంకాయ కాల్చుకునేటప్పుడే. అన్ని వంకాయలకి ఇలా అప్లై చేసేసుకొని కాల్చుకోండి. బాగా డార్క్ కలర్లోకి అయిపోతాయి, బ్లాక్ కలర్ అంతవరకు మనం ఇవి కాల్చుకోవాలి. ఈ వంకాయలు అనేది ఇలా వంకాయల్ని టర్న్ చేస్తూ అన్ని సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. బ్లాక్గా అయిపోతుంది, అంతవరకు మనం ఇది కాల్చుకోవాలి ఈ వంకాయలు అనేది. సో ఇక్కడ చూస్తే మీకే తెలిసిపోతుంది, ఇలా మంచిగా మనం కాల్చుకోవాలి పొయ్యి మీద. సో ఇలా ఆ స్కిన్ అనేది పూర్తిగా కాలిపోతుంది. ఇప్పుడు ఈ కాల్చుకున్న వంకాయలను ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని పైన ఒక గిన్నెతో కవర్ చేసేసుకోండి. ఆ ఆవిరంతా బయటికి వెళ్ళకుండా దాని లోపలే ఉంటే స్కిన్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. కాల్చిన వంకాయల మీద గిన్నె పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రోల్ అనేది మంచిగా క్లీన్ చేసేసుకొని మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నాం కదా, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా దంచుకోవాలి, మంచిగా పొడి పొడి అయిపోతుంది. ఆ స్టేజ్ వరకు దంచుకోండి. మీతో రోల్ లేకుంటే మిక్సీలో అయినా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. ఇవన్నీ బాగా మెదిగిపోయి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. మీ ఇష్టం, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇన్ని యాడ్ చేశాను. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాక దంచుకునేటప్పుడే ఇందులో మనం సోక్ చేసుకున్న చింతపండు యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే చింతపండు ఓన్లీ చింతపండునే యాడ్ చేసుకోండి. చింతపండు వాటర్ పడేయకండి, అవి పక్కన పెట్టుకోండి. అండ్ ఇలా చింతపండు యాడ్ చేశాక ఒకసారి మంచిగా దంచుకోండి. ఇది బాగా ముద్ద అయ్యే కన్సిస్టెన్సీ వరకు దంచుకోవాలి. ఇప్పుడు కాల్చిన వంకాయలు చల్లగా అయిపోయాక పీల్ తీసేసుకోండి. సో నేను ఇందుకే చెప్పిండేది, ఇలా కాల్చుకునేటి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని గిన్నె పెట్టుకుంటే మంచిగా ఇలా పీల్ తీసేకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్టు మనం కాల్చుకున్న వంకాయలకి అంతా పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. కాల్చుకున్న వంకాయలకి పీల్ తీసేసుకోండి. తీసేసాక ఇప్పుడు లోపల చెక్ చేసుకోండి. ఇలా అన్ని వంకాయలకి చూసుకోండి ఒకసారి. ఇలా ఎందుకు చేస్తామంటే ఏమైనా పుచ్చు లేకపోతే వంకాయ ఖరాబ్ అయ్యి ఉంటే అవి పక్కనకి తీసేయచ్చు ఈ స్టేజ్లో.
దంచుకున్నది ఇలా ముద్ద కన్సిస్టెన్సీ రావాలి. సో, ఈ స్టేజ్‌లో మనం ఏదైతే వంకాయలకి పీల్ తీసి చెక్ చేసుకున్నాం కదా! అవి యాడ్ చేసి మంచిగా దంచుకోండి. బాగా వంకాయలంతా బాగా కలిసిపోయేటట్టు దంచుకోవాలి. వంకాయ బాగా దంచుకున్నాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ షుగర్ ఆర్ కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇక్కడ దంచుకున్న పచ్చడి కొంచెం థిక్‌గా అనిపిస్తే, గట్టిగా అనిపిస్తే మనం సోక్ చేసుకున్నాం కదా చింతపండు వాటర్, ఆ వాటర్‌ని కొన్ని యాడ్ చేసి మరి ఒకసారి దంచుకోండి. ఇంకో 1 మినిట్ దంచుకొని ఫైనల్‌గా కొన్ని ఆనియన్స్ యాడ్ చేస్తే ఈ కాల్చిన వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్‌గా తీసేస్తామనే స్టేజ్‌లో ఇలా ఆనియన్స్‌ని కట్ చేసుకొని 1 ఆనియన్ ఇలా చిన్నగా చాప్ చేసుకోండి. అది యాడ్ చేసుకొని ఇంకో 1 మినిట్ దంచుకుంటే కాల్చిన వంకాయ రోటి పచ్చడి అనేది రెడీ. సో అంతే గాయ్స్, కాల్చిన వంకాయతో రోటి పచ్చడి అనేది రెడీ. ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయకుంటే. ఇది అన్నిట్లోకి బావుంటది. ఇది ప్రిపేర్ చేసి పెట్టండి. ఒక్కసారికే అయిపోగొడతారు. అంత బావుంటది. ప్లెయిన్‌గా కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా రాగి ముద్దలోకి తీసుకున్నాను. ఇలా రాగి ముద్దలోకి యాడ్ చేసి పైన కొంచెం ఘీ యాడ్ చేసుకొని వేడి వేడిగా తినండి. ఇంక రైస్‌లోకి అయితే చెప్పలేను. చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు గానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో అంతే గాయ్స్, నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.